ప్రకాశం జిల్లా దర్శి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం ఈగల్ క్లబ్ ఆధ్వర్యంలో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ కె ప్రభుదాస్ మాట్లాడుతూ డ్రగ్స్ వినియోగం వల్ల యువత శారీరక మానసిక ఆరోగ్యాలపై తీవ్ర ప్రభావం పడడమే కాకుండా వారి విద్యా భవిష్యత్తు కూడా ప్రమాదంలో పడుతుందని అన్నారు. విద్యార్థులు మాదక ద్రవ్యాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో డ్రగ్స్ కు దూరంగా ఉంటామని, సమాజంలో మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. కళాశాల ప్రాంగణంలో డ్రగ్స్ వ్యతిరేక నినాదాలతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థులకు మాదక ద్రవ్యాల దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు. ఈగల్ క్లబ్ సభ్యుడు డాక్టర్ జి వేణు మాట్లాడుతూ, యువతే దేశ భవిష్యత్తు అని, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి ఉన్నత లక్ష్యాలతో జీవితంలో ముందుకు సాగాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, ఈగల్ క్లబ్ సభ్యులు, విద్యార్థులు పాల్గొని డ్రగ్స్ నిర్మూలనకు తమ వంతు కృషి చేయాలని సంకల్పించారు. అమ్మాయి కూడా మొక్కకు వచ్చిందంటూ వాడు డౌట్గా ఉన్నాడు. అట్లాంటి పరిస్థితులు ఉన్నాయన్నమాట. గ్రామీణ ప్రాంతంలో కూడా తెలియకుండా ఉన్నాయి. గవర్నమెంట్ నుంచి